కులగణన సర్వేని పూర్తి చేసేందుకు కృషి చేసిన వారందరికీ మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి, ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం కులగణన సర్వేని పూర్తి చేసేందుకు కృషి చేసిన వారందరికీ మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.